సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటకు చెందిన హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు మరో అద్భుతాన్ని సృష్టించాడు. మొట్టమొదటిసారిగా బంగారంతో పట్టు చీరను నేశాడు. మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడిన హరిప్రసాద్ ఓ కస్టమర్ ఆర్డర్ మేరకు 4 గ్రాముల బంగారు జారితో డబల్ పేటీ ఎలక్ట్రానిక్ మగ్గంపై చీరను తయారు చేసి ఔరా అనిపించాడు. హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హరిప్రసాద్ను ప్రశంసిస్తున్నారు. అంతరించిపోతున్న భారతీయ చేనేత కళలకు హరిప్రసాద్ జీవం పోస్తున్నాడని కొనియాడుతున్నారు. హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో నేను అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, నేతల ముఖ చిత్రాలు కూడా చేనేత మగ్గంపై ఎన్నో నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన సిరిసిల్లలో పట్టు పీతాంబరం చీర చేనేత మగ్గంపై నేసి భద్రాద్రి సీతమ్మ వారి కళ్యాణానికి కూడా పంపించడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఇప్పుడు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ జకార్డు 2 బాక్సులతో కూడిన మగ్గాన్ని నేను తయారు చేసుకున్నాను. దీనిపై మహారాష్ట్ర పుణేకు చెందిన ఒక వ్యాపారవేత్త నాకు వాళ్ళ కూతురు పెళ్లి నిమిత్తం నాకు బంగారు చీర నేయాలని ఆర్డర్ ఇవ్వడంతో 1,80,000తో నేను 4 గ్రాముల బంగారంతో ఈ చీరను రూపొందించడం జరిగింది. దాదాపు 1 నెల రోజులు ఆ డిజైన్కు దాన్ని నేయడానికి 1 నెల రోజులు శ్రమించి దీన్ని తయారు చేసినాను. అది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వారికి బుధవారం గురువారం వారికి అందిస్తాను నేను. ఇది చాలా సంతోషంగా ఉంది. మాలాంటి నిరుపేద చేనేత కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు మన సిరిసిల్ల నుండి ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఇకనైనా మాలాంటి వాళ్ళను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. హరిప్రసాద్ గతంలోనూ చాలా ఆవిష్కరణలు చేశాడు. సొంతంగా సూక్ష్మ రాట్నం చేనేత మరమగ్గాలను తయారు చేశాడు. అదేవిధంగా అగ్గిపెట్టెలో ఇమిడే చీరలతో పాటు భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం కోసం పట్టు పితంబారాలతో చీరలను తయారు చేసి పంపించాడు. ప్రస్తుతం ఎందరో ఔత్సాహికులకు వర్క్షాప్ నిర్వహించి భవిష్యత్ చేనేత కార్డులను తయారు చేస్తున్నాడు హరిప్రసాద్.